ఇంక సాయంత్రం అయిపోయింది. ఇంక ఈ సిమ్‌లో ఈరోజు లాస్ట్ ఎగ్జామ్. లాస్ట్ ఎగ్జామ్ కూడా అయిపోయింది. క్లైమేట్ అయితే చల్లగా ఉంది మామ. ఇంతసేపు వర్షం దుమ్ము లేపింది. ఇప్పుడు అయిపోయిందిలే. ఇంక ఈ చల్లని క్లైమేట్‌కి వేడివేడిగా ఏమన్నా తిందామని మా హాస్టల్ పక్కన ఉన్న షాపు నేరుగా ఆడికి వచ్చేసినాము. ఈరోజు నుంచి బోన్లెస్ చికెన్ పకోడా పెట్టినాము. సేమ్ 60 రూపీస్కే బోన్లెస్ చికెన్ పకోడా ఇప్పుడు నుంచే. ఇంక అట్లే వేడివేడి చికెన్ బిర్యానీ ఉంటే ఆ చికెన్ బిర్యానీ, ఆ బోన్లెస్ చికెన్ పకోడా పార్సల్ ఎత్తుకొని నేరు రూమ్కి వచ్చేసినాము. ఈ చల్లని క్లైమేట్కి వేడి వేడిగా బిర్యానీ తింటుంటే వేరే లెవెల్గా ఉంటుందమ్మా. ఇంకా ఆనియన్స్, చికెన్ బిర్యానీ, బోన్లెస్ చికెన్ పకోడా, ఇంకా బిర్యానీలోకి షేర్వా రైతామమ్మా. ఫస్ట్ ఆ బోన్లెస్ చికెన్ పకోడా ఎత్తుకున్నామమ్మా. ఓపెన్ చేసిన ఇంకా లెమన్ ఇచ్చింటే ఆ లెమన్ పక్కన పడేసిన. ఇంకా వెయిట్ ఎంత ఉందో చూద్దామని ఇంకా వెయిట్ మిషన్ కూడా చేసినామమ్మా. ఇంకా దాని మీద పెట్టి మళ్ళీ ఆన్ చేసిన. ఫస్ట్ ఆన్ చేసి మళ్ళీ పెట్టాలంట. నాకు జీరో చూపించింది. మళ్ళీ ఆన్ చేసి మళ్ళీ పెట్టినామమ్మా. ఇంకా చూడు వెయిట్ 132 గ్రామ్స్ వచ్చిందమ్మా. బోన్లెస్ చికెన్ పకోడా 60 రూపీస్కి 132 గ్రామ్స్ మేలో కాదో కామెంట్ చేయమమ్మా. నన్ను అడిగితే మేలే అంటామమ్మా మా కాలేజీలో అయితే. ఇంకా చికెన్ బిర్యానీ తెచ్చుకున్నాం కదా. ఇంకా చికెన్ బిర్యానీ అట్లా ఓపెన్ చేస్తా ఉంటే స్మెల్ వేరే లెవెల్కి వస్తుందమ్మా. వేడి వేడిగా ఉందమ్మా. ఇప్పుడే చేసినాడంటే బిర్యానీ ఇందాకే పోయినా ఒక అరగంట ముందా అప్పుడు అయిపోయిందని చెప్పినాడు. ఇప్పుడే వచ్చింది బిర్యానీ. ఇంక ఇది ఈరోజు లంచ్ అయినా అనుకో, ఇంకా సాయంత్రం స్నాక్స్ అయినా అనుకో, రెండు ఇదేలే ఒకటే. ఇంకా చికెన్ బిర్యానీ ఎత్తుకొని అట్లా ఒకేసారి రివర్స్ చేసినాము. అసలు స్మెల్ ఇప్పుడు ఇంకా బాగా వస్తుంది. ఇంకా చికెన్ బిర్యానీలో ఒక బాయిల్ ఎగ్ ఇచ్చినాడు. ఒక బాయిల్ ఎగ్ లెగ్ పీస్ ఇచ్చినాడు. ఆ లెగ్ పీస్ చూస్తా అంటే అసలు చాలా చిన్న లెగ్ పీస్ మామ. అందుకే ఎగ్ బిర్యానీనే మేలు అంట. నేను కూడా ఎగ్ బిర్యానీ తెచ్చుకున్నా. అందుకే 2 ఎగ్గులు వస్తాయి ప్లస్ 90 రూపీసే. ఈ చికెన్ బిర్యానీ 120 మామ. 30 రూపీస్ ఎక్స్ట్రా పెడితే ఒక ఎగ్ బదులు ఒక లెగ్ పీస్ వస్తుంది అంతే. నన్ను అడిగితే ఎగ్ బిర్యానీనే మేలు. ఎట్లా చికెన్ పకోడా తెచ్చుకుంటాం కాబట్టి మనము. ఇంకా బోన్లెస్ చికెన్ పకోడా చెప్పినా 60 రూపీస్. ఇంకా చికెన్ బిర్యానీ ఉత్తది ఒక్క రవ్వ ఎత్తుకొని తింటే అసలు వేరే అడుగుంది వేడి వేడిగా. నేను ఫస్ట్ టైం ఇక్కడ చికెన్ బిర్యానీ తెచ్చుకోవడము. ఇంకా చికెన్ పకోడా ఉంది కదా, బోన్లెస్ చికెన్ పకోడా, అది ఒక పీస్ ఎత్తుకొని ఆ బిర్యానీ రైస్ మధ్యలో కలుపుకొని తింటే అసలు వేరే లలుగుంది. ఇంక ఈసారి ఎక్కువ ముక్కలు వేసుకొని తిన్నా. ఎక్కువ ముక్కలు వేసుకొని తింటుంటే అసలు వేరే లలుగుంది. రైస్ సగము ముక్కలు సగం ఉండాలా, అప్పుడే నీకు టేస్ట్ బాగా తెలుస్తుంది. ఇంకా చికెన్ పకోడా ముక్కలు కూడా మంచి ముక్కలేమో, అన్ని బోన్లెస్ ముక్కలు మంచిగా వేసినాడు. మామూలుగా అయితే మా గాలిలో ఎక్కువ వేస్ట్ పీస్లు వేస్తూ ఉంటారు లేకపోతే చోట. ఇంకా బోన్లెస్ చికెన్ పకోడా ఉత్తది ఎత్తుకొని తిన్నాము. ఉత్తది కూడా వేరే లలుగుంది. చల్లగుంది కానీ టేస్ట్ బాగుంది. ఇంకా చికెన్ పకోడా మళ్తున్నప్పుడే అట్లా ఒక్క రవ్వ ఆనియన్ ఎత్తుకొని తింటే కూడా వేరే లలుగుంది. ఇంకా చికెన్ బిర్యానీలో ఇచ్చిన లెగ్ పీస్, ఇంకా లెగ్ పీస్ ఉత్తది ఎత్తుకొని అట్లా కొరుక్కొని తింటే అసలు వేరే లలుగుంది. ఉత్తది బాగుంది, రైస్తో కలుపుకొని తింటే కూడా సూపర్గా ఉంది. ఇంకా అట్లా ఒక్క రవ్వ పెరుగు చట్నీ ఆనియన్స్తో బిర్యానీ కలుపుకొని తింటే వేరే లలుగుంది. ఇంకా లెగ్ పీస్ ముక్క ఒక్క రోజు ఉంచుకొని ఆ పెరుగు చట్నీ ఆనియన్స్తో కలుపుకొని ఆ బిర్యానీ మధ్యలో పెట్టుకొని తింటే వేరే లలుగుంది. ఇంకా అట్లే చికెన్ పకోడా వల్ల చికెన్ పకోడా కూడా సేమ్ అట్లే కలుపుకొని తింటే వేరే లలుగుంది. ఇంకా బాయిల్ ఎగ్ ఉత్తదిలా ఉత్తది ఎత్తుకొని తింటే ఇంకా బాయిల్ ఎగ్ టేస్ట్ ఎట్టుంటుందో అందరికీ తెలిసిందే. కానీ ఆ బిర్యానీతో తింటుంటే వేరే లలుగుంది. ఇంకా ఈసారి కొన్ని చికెన్ పకోడా ముక్కలు ఎత్తుకొని దాని మీద తట్టాల లైట్గా లెమన్ పిండుకొని ఆ పెరుగు చట్నీ ఆనియన్స్ కాకుండా ఉత్త ఆనియన్స్ ఉండాలి. ఆ ఉత్త ఆనియన్స్ కొన్ని ఎత్తుకొని ఆ చికెన్ పకోడా ముక్కలు ఎత్తుకొని తింటే అసలు వేరే లలుగుంది. ఆ పెరుగు చట్నీ ఆనియన్స్ రైస్ లెగ్ బాగుంటుంది. ఇంక ఈసారి చికెన్ పకోడా ముక్కలు పెట్టుకొని ఆనియన్స్ పెట్టుకొని బిర్యానీ రైస్ మధ్యలో పెట్టుకొని తింటే వేరే లలుగుంది. ఇంకా మళ్ళీ ఈసారి లెగ్ పీస్ ఒక్క రోజు ఉంచుకొని ఆ బిర్యానీ రైస్ మధ్యలో పెట్టుకొని ఆ పెరుగు చట్నీ ఆనియన్స్తో కలుపుకొని తింటే వేరే లలుగుంది. ఇంక ఈసారి లెగ్ పీస్ ముక్క ఒక్క రవ్వ, చికెన్ పకోడా ముక్క ఒక రవ్వ, పెరుగు చట్నీ ఆనియన్స్తో కలుపుకొని బిర్యానీ రైస్ మధ్యలో పెట్టుకొని తింటే వేరే లల్మో. ఇంక అట్లే చికెన్ షేర్వా ఉంటే ఒక్క రవ్వ లైట్గా వేసుకొని కలుపుకొని ఆ పెరుగు చట్నీ ఆనియన్స్ పెట్టుకొని ఆ లెగ్ పీస్ ఒక్క రవ్వ తుంచుకొని పెట్టుకొని తింటే పర్లేమమ్మా బాగానే ఉంది. నా కొత్త బిర్యానీనే నచ్చింది బాగా. ఇంక ఈసారి చికెన్ పకోడా ముక్క విత్ ఓన్లీ బిర్యానీ పెట్టుకొని తింటే వేరే లెవెల్ ఉంది. ఇంకా తినేది అయిపోయి వచ్చింది. ఇంకా లాస్ట్కి ఉన్న బిర్యానీ రైస్ అంతా ప్లస్ ఆ బోన్లెస్ చికెన్ పకోడా ముక్కలు అట్లా ఆనియన్ పెట్టుకొని ఆ పెద్ద ముద్ద ఎత్తుకొని తింటే వేరే లలుగుందిమో. ఇంకా తినేది అయిపోయిందమ్మా. ఇంకా తినేసినాక వాటర్ బాటిల్ తెచ్చుకొని కూల్ వాటర్ పట్టుకొని నేరు రూమ్కి వచ్చేసినామా. ఇంక ఈరోజు చెప్పినామా సెమ్లో లాస్ట్ ఎగ్జామ్ అయిపోయిందనే. ఇంకా మా రూమ్ వాళ్ళు కూడా అందరూ వెళ్ళిపోతున్నారు. మనకి డిజైన్ ప్రాజెక్ట్ రివ్యూ ఉంది, అందుకని మనం ఉండాలా. ఇంకా చూడు రూమ్లో మనం ఒక్కడమే. ఇంకా నేను ఇంకా 3 రోజులు ఉంటాము. ఇంకా సాయంత్రం అయిపోయింది. ఒక్కసారి ఇక్కడ క్లైమేట్ చూడము వేరే లలుగుంది. చల్లగా ఉంది. ఇంచే వర్షం పడి ఇప్పుడు ఆగింది. ఇంకా నైట్ అయిపోయింది. ఇంకా ఇటు చూడు మెస్లో సగం రో వరకు కుర్చీలు ఎత్తి టేబుల్ పైన పెట్టేసినారు. అంటే చాలా మంది ఈరోజు వెళ్ళిపోయినారు కదా అందుకని. ఇంకా సాయంత్రం అయిపోయింది. ఇంక ఈరోజు కూడా ఫుల్ వర్షం పడుతున్నాం. అసలు ఈ చల్లని క్లైమేట్కి అట్టా పాటలు వింటా ఉన్నాం. మనకేం చేసే పనిలా ప్రాజెక్ట్ రివ్యూ ఉంది, దానికోసం ఉన్నా. మా రూమ్ వాళ్ళు కూడా అందరూ వెళ్ళిపోయినారు. నేను ఇంకంతే రేపు వెళ్ళిపోతా. అసలు మా కాలేజీలో సమ్మర్లో ఏదో ఫుల్ వర్షాలు పడతాయి, నాకు అర్థమే కాలము. ఇంకా నైట్ అయిపోయిందామా. ఇంకా మా రూమ్లో నేను ఒక్కడనే బోర్ కొడతా ఉంటే ఇంకా పక్క రూమ్కి వచ్చిన అట్లా ఆయిల్ పెడతా అంటే ఇంకా ఆయిల్ పెట్టించుకున్నాము. తలకు ఆయిల్ మసాజా. ఇంకా నేను రేపే వెళ్ళిపోతున్నా. మా పక్క రూమ్ వాళ్ళు కూడా రేపు వెళ్ళిపోతానట. అదే సర్దుకుంటా ఉన్నారు అందరూ. సరే ఉంటా అయితే గుడ్ నైట్.